హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇవి నిన్న అలంకరించిన పువ్వులండి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి తీసిస్తానండి. స్వామివారికి ముందు పూజ చేసే ముందు ఇలా కాస్త మీకు వీడియోగా పెడతాను నేను అప్పుడప్పుడు. అలా మొత్తం తీసేసి, మొత్తం అమ్మవారి దీపం అండి కొండెక్కిన తర్వాత నల్లపడిందండి ఈరోజు. అంతా కొండెక్కేదాకా ఉంచుతాను కదండీ! అది ఉంచేబట్టరికి నేను పొద్దున పెట్టాను. సాయంత్రం వరకు అంతా మసి పట్టేసినట్టు అవుతదండి. అది చివరి దాకా వెలిగితే ఒక ప్రాబ్లము, వెలగకుంటే ఒక ప్రాబ్లము. ఎందుకంటే వెలగకుండా ఉంటే అంటే ఆయిల్ అయిపోయేద వరకు నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఏదైనా కొండెక్కే వరకు వెలిగితే పర్లేదు. కానీ ఒత్తులు కూడా పొడైపోతున్నాయండి నాయి. అవి ఎరుపు ఒత్తులు. నేను పూజా స్టోర్‌లో నుంచి తెచ్చుకుంటానండి. అవి ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చారంటే చూపించానండి. మీకొక వీడియోలో కూడా చూపించానది. అవి ఎరుపు ఒత్తులు రూ. 40, రూ. 45 ప్యాకెట్ ఉంటదండి. తెచ్చుకున్నాను. ఇలా కొంచెం సెగగా దీపం పాడైపోయిందండి. పైనంతా మసొచ్చేసి అంతా తెల్లగానే ఉంది. కానీ ఆ మసొచ్చింది. ఇగ దీన్ని చేపట్టి అంతా తోమాలండి. మొత్తం మళ్ళీ కొంచెం కోల్‌గేట్ పౌడర్ ఏసేసి ఇదంతా తూడ్చేస్తాను ఫస్టు. మనం టిష్యూ తోటి చక్కగా తూడ్చేస్తే పోయిన తర్వాత ఇంకా నేను మనం కోల్‌గేట్ పేస్ట్ ఉంటది గదా! పెట్టి తెల్లగా చేసేస్తానండి దాన్ని. ఎందుకంటే మొన్ననే తోముకున్నానుక తెల్లగా ఉంటది. ఇలా తీసేసి ఈ బియ్యాన్ని మాత్రం నేను ఏదన్నా వండుకున్నప్పుడు మేము నాన్ వెజ్ అవి వండుకున్నప్పుడు వండుకుంటానండి. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టొచ్చండి. ఏ ఈ ఏనుగు చూడండి ఇలా తీస్తుండే కింద పడిపోయింది. నాకు మాటే ఆగిపోయిందండి. అది కింద పడిపోంగానే వీడియో చూసినా మాట ఆగిపోయిందండి ఇప్పుడు. కానీ ఏం చేయాలండి, ఇవి ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? అని అడుగుతున్నారండి. మనము తిరుమల ఎళ్ళినప్పుడు పైన సైడ్ చూడటానికి వెళ్తాం కదండీ! స్వామివారి పాదాలు అవన్నీ, శిలాతోరణం అక్కడికెళ్ళినప్పుడు కొనుక్కున్నా అండి. అక్కడ అమ్ముతున్నారు. ఇవి 500కు పేరేమో ఇచ్చాడండి ఆయన. 500 450కో ఎంతకో ఇచ్చాడు సరిగ్గా గుర్తులేదండి. కానీ అక్కడ తీసుకున్నా అండి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.